హాయ్ నాస్ అస్సలాము అలైకుం. ఈ రోజు మీ ముందు కొత్త వీడియోతో వస్తానండి. ఈ రోజు మీకు వచ్చేటప్పటికి మిలిటరీ హోటల్ అండి. మనకి మిలిటరీ హోటల్ తో వస్తాను. అదే మనకు వచ్చి అప్పల్ రాజ్ మిలిటరీ హోటల్ అండి. మనకి లోపలికి ఎటువంటి ఫుడ్ ఐటమ్ దొరుకుతుంది, మిలిటరీ స్టైల్ అయినా లేకపోతే మన బిర్యానీస్ కూడా దొరుకుతాయా, సీ ఫుడ్ కానివ్వండి, ఇంకా ఫుడ్ ఐటమ్స్ ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి పూర్తి వివరాలు మనం లోపలికి తెలుసుకుందాము. ఇది మనకి అప్పల్ రాజ్ మిలిటరీ హోటల్ అండి. మనకి కరెక్ట్గా వచ్చేటప్పటికి తాడేపల్లిలో అయితే ఉంటుంది అనమాట. అడ్రస్ మనకి వచ్చేటప్పటికి చాలా ఈజీ అండి. మనకి ఏదైతే వారధి దిగి కొద్దిగా ముందు సర్వీస్ రోడ్ లో వస్తే మనకి జస్ట్ లెఫ్ట్ సైడ్ లోనే మనకి ఉంటుందండి అప్పల్ రాజ్ మిలిటరీ హోటల్. సో లోపలికి వెళ్దామండి. ఇక్కడ ఫుడ్ ఏం ఫుడ్ దొరుకుతుంది, సీ ఫుడ్ లో ఎన్ని రకాలు ఉంటాయని పూర్తి వివరాలు తెలుసుకుందాము. మనకి ఈ అప్పల్ రాజ్ మిలిటరీ హోటల్లో వచ్చేటప్పటికి నాన్ ఏసీ సిట్టింగ్ కూడా అవైలబుల్గా ఉందండి, ఏసీ సిట్టింగ్ కూడా అవైలబుల్గా ఉంది. మనకి ఇక్కడ హ్యూజ్ సిట్టింగ్ ఉంది. ఇక్కడ యామ్మేస్ కూడా చాలా మంచి క్లాస్ యామ్మేస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ప్రస్తుతానికి మనం వచ్చేటప్పుడు మన ఏదైనా మన అప్పల్ రాజ్ మిలిటరీ హోటల్ ఉంది తాడేపల్లిలో, వాళ్ళ కిచెన్ లో అయితే ఉన్నామండి. ఇక్కడ మనకి బ్రదర్ ఉన్నారు, సురేంద్ర గారు, ఇక్కడ చెఫ్ చెఫ్. నమస్తే భయ. నమస్తే భయ. ఏంటి భయ, ఏం ప్రిపేర్ అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఏంటి? ప్రస్తుతానికి నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు. నెల్లూరు చేపల పులుసు స్పెషల్ మన దగ్గర. స్పెషల్ ఇది మ్యాంగో వేస్తాము. ఇంకేంటన్నా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనకి చేపల పులుసు రన్ అవుతుంది. ఈ మన దగ్గర స్పెషల్ ఇంకేంటన్నా దూకుడు పోతు బిర్యానీ అన్న, చిట్టుముత్యాల రైస్, మటన్ కాల్ చేస్తారు. దూకుడు పోతు బిర్యానీ ఒకటి, మళ్ళీ కొరమేను, బొమ్మిడి, ఫిష్. ఇప్పుడు ఇదైతే మనకు వచ్చేప్పటికి మామిడికాయ ముక్కలు కూడా వేస్తుంది. అబ్బో మామిడికాయ, నెల్లూరు చేపల పులుసు అంటే మామిడికాయ వేస్తారు కదా? మామిడికాయ ఖచ్చితంగా వేస్తారు. ఏంటన్నా దూకుడు పోతు బిర్యానీ అంటే దీని ప్రాసెస్ అసలు మామూలుగా ఎలా ఉంటుందన్న? చిట్టుముత్యాల రైస్ అనేది, దీంట్లో ఉండే చిన్నుల్లిపాయలు, మనం మటన్ కాల్ చేస్తాం ముక్కలు. ఓకే ఓకే. ఇదేంటి ఇప్పుడు మనకి ఇది ఆర్డర్? ఓకే ఓకే. చికెన్ ఫ్రై అన్నా? చికెన్ ఫ్రై అంటే ఇది మన ఆంధ్ర స్టైల్? ఆంధ్ర స్టైల్ అన్న. ఆంధ్ర స్టైల్ బిర్యానీ దమ్ అన్నా లేకపోతే కచ్చి బిర్యానీ? దమ్ము బిర్యానీ. దమ్ము కచ్చియా? ఇప్పుడే అన్న. ఓకే. మటన్ దమ్ ఇది కూడా హైదరాబాద్ స్టైల్? ఇది కూడా హైదరాబాద్. ఇది హైదరాబాద్ స్టైల్. బొమ్మిడి అన్న, నెల్లూరు బొమ్మిడి. ఇది బొమ్మిడి అన్న. ఇది ఏందన్న ప్రాసెస్ ఎలా ఉంటాయి అన్న? ఇవి ఏంటి? ఇదంతా మన దగ్గర అంతా నెల్లూరు పెద్దరెడ్డి స్టైల్ అన్న, నెల్లూరు చేపల పులుసు. ఓకే. ఈ బొమ్మిడి నాటు బొమ్మిడి అన్న. ఓకే. అంటే నాకు చిన్న డౌట్ అన్న, నార్మల్ గా అసలు మిలిటరీ స్టైల్ ఫుడ్ అంటే ఏంటి అన్న? మిలిటరీ స్టైల్ ఫుడ్ అంటే అంతా నేచురల్ అన్న. నేచురల్ ఫుడ్, కలర్ ఫుడ్ ఏమి ఉండదు. ఇక్కడ కౌతుపెట్టలో, మెత్తళ్ళు, ప్రాన్స్ ఎగురు, రాజు చికెన్ ఫ్రై, క్రాబ్ వేస్తున్నారు అక్కడ. క్రాబ్ ఒకసారి చూద్దాం. అంత సీ ఫుడ్ ఎక్కువ ఉండేది. సీ ఫుడ్ ఎక్కువ. మిలిటరీ అంటే సీ ఫుడ్. క్రాబా? అవునన్నా. ఓకే ఓకే. అంటే వీటిలో కూడా సైజులు ఉంటాయన్నా? క్రాప్స్ లో వీటిలో కూడా ఉంటుంది అన్న. మన దగ్గర సైజు, పెద్ద సైజు. ఓకే. చుక్కపేద మన దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఇదేంటన్నా? ఇది నాటుకోడి అన్న. ఏది? నాటుకోడి. ఇది మన ఇంట్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటాయి. నాటుకోడి. అన్న ఇక్కడ మనకి మిలిటరీలో అన్నారు కదా, ఏంటి స్పెషల్? ఓకే. ఇది రాజుగారి చికెన్ ఫ్రై. ఓకే. అంటే ఇది స్పైసీ ఉంటుంది? స్పైసీ అని నార్మల్ గా ఉంటుంది. ఓకే. తర్వాత వచ్చేసి సీ ఫుడ్ అన్న, ప్రాన్ ఫ్రై. ఏంటన్నా? స్మాల్ గుడ్డు, లివర్ అను, స్మాల్ గుడ్డు, నాటుకోడి గుడ్లు ఉంటాయి కదా, చిన్న గుడ్లు. మటన్ కర్రీ. బొమ్మిడి రెడీ అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఇది రెడీ అవుతుందన్నా? కొరమేనన్నా. మన మాస్టర్ మహేష్ అన్న. మహేష్ అన్న, చేపల పులుసు స్పెషల్ అన్న. ఓకే ఓకే. ఇప్పుడు ఏంటి వేసారన్నా? దీంట్లో ఆనియన్స్, ఎండుమిర్చి, మెంతులు, ఆవాలు, ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్న. ఓకే. టమాటా గ్రేవీ. ఓకే. టమాటా గ్రేవీలోనే కారం అవన్నీ మిక్స్ ఆల్రెడీ దీంట్లో పడే ఐటమ్స్ అన్ని మిక్సింగ్ ఉంటాయి. నాటు కొరమేన. ఓకే. కొరమేనలో కూడా రకాలా? కొరమేనలో కూడా రకాలు ఉన్నాయి. నాటు కొరమేన ఉంటుంది, ఇది కూడా ఉంటుంది. ఓకే.
ప్రాసెస్ ఏంటి ఇప్పుడు? ఇప్పుడు ప్రాసెస్ ఏం లేదన్న, ఆల్రెడీ గ్రేవీ మొత్తం అయిపోయింది. అయిపోయిందా? ఇప్పుడు పీసెస్ యాడ్ చేయడమేనా? పీసెస్ యాడ్ చేస్తున్నా. అంటే దీనికి చేపలు కూడా సైజు పెద్ద సైజు చిన్న సైజు ఉంటాయన్నా? పెద్ద సైజు చిన్న సైజు కూడా ఉంటాయన్నా. ఇది మినిమం వచ్చి ఒక చేప వచ్చి 2 కేజీలరా 2.5 కేజీ ఉంటుంది. ఓకే ఓకే. ఇప్పుడు మామూలుగా కర్రీ ఎంతసేపు పడుతుంది నార్మల్గా అయితే? అయిపోతుంది 10 నిమిషాలు అయిపోతుంది. 10 నిమిషాలు. అందుకే అందులో సెవీ గ్రేవీ ఫిష్ కాబట్టి తొందరగా అయిపోతుంది. దీంట్లో అందులో ఫిష్ కాబట్టి కొంచెం వేడి తగ్గలగానే అయిపోతుంది. ఏమా అన్న అంటే దేని గురించి ఇది? లలిగోష్కా? లలిగోష్ కన్నా ఫేమస్ అన్నారు మన దగ్గర బాగా ఫేమస్ అన్నది లలిగోష్. రైస్ సపరేట్ ఇస్తాం. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మిల్టీ కానీ ఓన్లీ నాన్ వెజ్ మన దగ్గర వెజ్ కూడా ఉందా? వెజ్ కూడా ఉందన్న. వెజ్ అంటే ఎలా మనకి అన్ని ఉంటాయా? వెజ్ మీల్స్ అన్ని ఉంటాయి, కర్రీస్ అన్ని ఉంటాయి. వైట్ రైస్ ఉంటుంది, స్వీట్ ఉంటుంది, రసం అన్న, రసం, సాంబారు, ఓకే, పప్పు, టమాటా, పెరుగు, ఓకే, వంకాయ ఫ్రై, ఓకే, చట్నీ, రోడ్ చట్నీ, స్వీట్, దొండకాయ కర్రీ అని, మసాలా కర్రీ, మసాలా కర్రీ, దొండకాయ, ఓకే, స్వీట్ వస్తుంది. ఓకే. అంటే మొత్తం ఎన్ని ఐటమ్స్ వస్తాయి అన్న మనకి వెజ్ లో? వచ్చి 6-7 ఐటమ్స్ వస్తాయి అన్న. 6 ఐటమ్స్ సింపుల్ గా, మరి హెవీగా. ఓకే అన్న, ఓకే రైట్. ఇంకో సార్ ఉన్నారండి, అడుగుదాం ఎలా ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం. పేరు సార్? నా పేరు కృష్ణ. ఓకే రైట్. ఏం తీసుకున్నారు సార్ ఇక్కడ? ఏం తీసుకున్నారు ఫుడ్? సారీ, ఫుడ్ ఏం తీసుకున్నారు? ఫుడ్ చికెన్ ఫ్రై తీసుకున్నాము, స్మాల్ ఎగ్స్. స్మాల్ ఎగ్స్ ఎలా ఉంది సార్? స్మాల్ ఎగ్స్ ఓకే, డిఫరెంట్ కైండ్ ఆఫ్ టేస్ట్. ఓకే, బాగుంది. అంటే మనకి ఇక్కడ గుంటూరు ఎక్కడ దొరుకుతుంది? విజయవాడ కానీ గుంటూరు? అంటే రేర్ గా దొరుకుతుంది కానీ రేరు. ఓకే, వాటిల్లో ఇది పర్వాలేదు, బాగానే ఉంది. చికెన్ ఫ్రై అది ఇది ఉంది. అదే మామూలు ఏదైనా చికెన్ బిర్యానీ తిన్నా, వేరే బిర్యానీ తిన్నా కానీ ఒకటే మనం తింటాము. సో ఇక్కడ రైస్ తీసుకుని డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఆఫ్ మనకి అదే కాస్ట్ ఇదిలో నాన్ వెజ్ కాంబినేషన్ లో మొత్తం దాన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, ఓవరాల్ గా పర్వాలేదండి, బాగా. ఇక్కడ బ్రదర్ ఉన్నారండి, ఒకసారి అడుగుదాం. భయ నమస్తే. భయ పేరు భయ? ఓకే. అంటే ఫస్ట్ టైం అంత ముందు కూడా వచ్చారా? ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ ఎలా ఉంది? యాక్చువల్లీ మేము క్రాబ్, మటన్ బిర్యానీ ఆర్డర్ చేసాం. నార్మల్ గా మేము బయట గుడ్ బాగానే ఉంది. టేస్ట్ అయితే మాత్రం ఫైన్. అంటే వర్త్ మన పెట్టిన మనీకి ఇట్స్ వర్త్ వల్ల. ప్రైస్ కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లస్ అండ్ ప్లేస్ కూడా బాగానే ఉంది. తిన్నాక అంబియన్స్ కూడా గుడ్. మామూలుగా ఇప్పుడు మనకి ప్రిఫర్ చేయొచ్చా? యా, నిజంగా వేరే తినొచ్చు. అంటే మంచి నాన్ వెజ్ వెయిట్ చేస్తే బెస్ట్ ఆప్షన్. ఓకే. మన అప్పల్రాజు మిలిటరీ హోటల్ అయితే మనకి ప్రైస్ లిస్ట్ అండి. ఓకే, మనం ఇక్కడ ఏంటంటే మనకి ఈ అప్పల్రాజు మిలిటరీ హోటల్లో నేను కొన్ని ఫుడ్ ఐటమ్స్ చెప్పానండి, టేస్ట్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనకు వచ్చేప్పటికి నెల్లూరు చేపల పులుసు. వీళ్ళ దగ్గర వెరీ స్పెషల్ అనమాట. మనకి ఇది కొరమేన్ లో కూడా వస్తుంది, నార్మల్ ఫిష్ లో కూడా వస్తుంది. ఇది వచ్చేప్పటికి మనకి బొమ్మిడాయి పులుసు. వీళ్ళ దగ్గర ప్రతిది కూడా స్పెషలే. దూపుడు పోతు బిర్యానీ, ఇది మనకు వచ్చేప్పటికి మటన్ దమ్ బిర్యానీ అండి. ఇది మనకి స్మాల్ ఎగ్స్ కర్రీ అండి. వీళ్ళ దగ్గర వెరీ స్పెషల్ అనమాట, మనకి ఇంకెక్కడ దొరకదు. క్రాబ్, ఇది వచ్చేసరికి మనకి చిట్టి రొయ్యలు ఫ్రై. ఈ చిట్టి రొయ్యలు ఫ్రై అనేది ఈ ప్లేస్ లో చాలా బాగుంటుంది అన్నమాట. ఒకసారి ట్రై చేద్దాం. ఇది కూడా మనం ఇది మనకి వచ్చేసప్పటికి నల్లిగోష్ లో వీళ్ళు ఫస్ట్ వచ్చి స్మాల్ ఎగ్స్ అండి. స్మాల్ ఎగ్స్ పెట్టించుకున్నాను, వైట్ రైస్, స్మాల్ ఎగ్స్. ఆ తర్వాత మనకు వచ్చేటప్పటికి ఫ్రాన్స్ ఫ్రై. ఇది నాటుకోడి, ఇది నాటుకోడి అండి మనకి. ఇది మనకు వచ్చేటప్పటికి బొమ్మడాయి పులుసు అండి. ఇది మనకి నెల్లూరు చేపల పులుసు. ఇక్కడ వెరీ స్పెషల్ అండి వీళ్ళది క్రాబ్ అనమాట మనకి. మనమైతే వైట్ రైస్, నాన్ వెజ్ కాంబినేషన్స్ అయితే చూద్దామండి. ఫస్ట్ నేనైతే చేపల పులుసు, నెల్లూరు చేపల పులుసు టేస్ట్ చేస్తాను. ఒక్కసారి చూద్దాము. వేడి వేడి రైస్ అనేది స్టిక్ గా మనకైతే ఇచ్చారు. పులుసు ఒకసారి చూద్దాం.
మనకి దీంట్లో మామిడికాయ వేస్ట్ చేయడం వల్ల టేస్ట్ కానీ చాలా బాగుంది. మనకి ఇది కొరమేనండి, చాలా బాగుంది. అంటే మల్టీ స్టైల్ కాబట్టి కొద్దిగా స్పైసీగా మనకి ఆ మామిడికాయ వేయడం వల్ల కొద్దిగా లైట్గా పులుపు చాలా బాగుంది. కాంబినేషన్ రెండు ఎక్సలెంట్. క్రాబ్ గ్రేవీ, ఆ క్రాబ్ గ్రేవీ ఒకసారి క్రాబ్ కూడా చూద్దాం మనం. ఏదైనా కానీ ఆ గ్రేవీ అండి వేరే విషయం వస్తుంది. క్రాబ్ కూడా మీడియం సైజ్ క్రాబ్ ఇచ్చారు. ఒకసారి పీస్ కూడా చూద్దాం తీసుకొని తిని. అంటే నేను క్రాబ్ టేస్ట్ చేయడం కూడా ఫస్ట్ టైం అండి, కానీ చాలా బాగుంది. మనకి చెప్పాలంటే మీకు ఫిష్ తింటే ఎలా ఉంటుందో అలాగే ఉంది, చాలా బాగుంది. ఫిష్ లాగా మనకి స్మాల్ ఎగ్ కూడా చూద్దామండి ఎలా ఉంటుంది ఏంటో. స్మాల్ ఎగ్ కూడా దీంట్లో కలిపాను. స్మాల్ ఎగ్ కర్రీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందులో నాటుకోడి అద్దీపోయింది అసలు, వేరే లెవెల్. నాటుకోడి చూద్దాం. ఏంటంటే మిలిటరీ హోటల్ కాబట్టి కొద్దిగా స్పైసీగా బాగుంది. అంటే ప్రతిది కూడా స్పైసీగా టేస్టీగా మనకి అంటే డిఫరెంట్ హెవీ. ఇక్కడ మస్ట్ మంచి విషయం ఏంటంటే వీళ్ళు దీనికి ఎక్కడ కూడా బయట నుంచి తెచ్చిన మసాలాలు కానివ్వండి, వెజిటబుల్స్ కానీ ఏం వాడరు. వీళ్ళు ఓన్ గా ప్రిపేర్ చేసుకున్న మసాలాలు మాత్రమే దీనిలో వీళ్ళు యూజ్ చేస్తున్నారు. చాలా బాగుంది, ఎక్సలెంట్ అనమాట. బొమ్మిడే అండి, మనకి బొమ్మిడే అంటే జస్ట్ తెలుసు మీ అందరికి, కాబట్టి ఒకటే ముళ్ళు ఉంటుంది. జస్ట్ మనం ఇలా నోట పెడితే లాగితే చాలు మనకు వచ్చేస్తా, ముళ్ళు సపరేట్ అయిపోతుంది. తీసుకుంటాం, చాలా బాగుంది. నాటు బొమ్మిడే కాబట్టి ఇంకా టేస్ట్ కూడా. ఆ బొమ్మిడే గ్రేవీ వైట్ రైస్ కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంది. చిట్టు రొయ్యలు అండి, ఒకసారి చూద్దాం. ఇది సెవీ గ్రేవీతో వస్తుంది అనమాట కలుపుకుని. అంటే మా రొయ్యలు కూడా చాలా చిన్న సైజ్ ఉంది. చిట్టు రొయ్యలు బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు నేను తీసుకున్న ప్రతి నాన్ వెజ్ కర్రీ కూడా వైట్ రైస్ కాంబినేషన్ మాత్రం చితక్కొట్టేసాయి, చాలా బాగుంది. స్పెషల్గా నాకైతే ఆ క్రాబ్, ఆ బొమ్మిడే పులుసు అయితే నెక్స్ట్ లెవెల్. చిన్న కోడిగుడ్డు స్మాల్ ఎగ్స్ అయితే చితక్కొట్టేసాయి, చాలా బాగుంది. ఇంకా ఎక్సలెంట్గా ఉంది. రొయ్యలు మనకు వచ్చేప్పటికి నాటుకోడి గారు చాలా బాగుంది. ఇక్కడ మస్ట్ ట్రై అయితే మీరు ఖచ్చితంగా నెల్లూరు చేపల పులుసు అయితే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. కష్టం మనకు వచ్చేప్పటికి దూకుడు పోతండి. ఇది దూకుడు పోతా, దూకుడు పోతు. ఇది మనకు వచ్చి మటన్ దమ్ బిర్యానీ. ఓకే, మనకి దూకుడు పోతండి. దూకుడు పోతులో కూడా మనకి పీసెస్ కూడా గట్టిగా 3 పీసెస్ వస్తున్నాయి. మటన్ కూడా చాలా బాగా కుక్ అయిందంటే మనకి ఇదేంటంటే కొద్దిగా కాల్చి మనకి దూకుడు పోయి బిర్యానీ తయారు చేస్తారు. మటన్ ఇది మనకి మటన్ పీస్ ఇది కూడా జస్ట్ ఇలా అంటే మనకి కుక్ అయిపోయింది. జస్ట్ వచ్చేస్తుంది నీట్ గా, మనకి తినడానికి కానీ పిల్లలకు కానీ వాళ్ళకి నీట్ గా ఉంటుంది. మనకి ఈ దూకుడు బోతులు అయితే కాంబినేషన్ అయితే వీళ్ళు రైతా బాగుంటుంది అన్నారండి. ఒకసారి రైతాతో ట్రై చేద్దాం. ఆ రైతా, ఆ అరోమా, ఆ గ్రీడీ మొత్తం నీట్ గా తెలుస్తుందండి. మటన్ కూడా నేను దూకుడు బోతు బిర్యానీ కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, చాలా బాగుంది. అంటే మన రెగ్యులర్ బిర్యానీస్ కాకుండా డిఫరెంట్ గా చాలా బాగుంది. మటన్ లో గోంగూర, ఏదైనా గోంగూర కాంబినేషన్ అదిరిపోద్ది. పలావ్లో కానీ బగారాలో కానివ్వండి, దేంట్లో అదిరిపోద్ది. వీళ్ళ దగ్గర గోంగూర కూడా వెరీ స్పెషల్ అన్నారు. చూద్దాం. బాగుందండి, డిఫరెంట్ గా ఉంది ఇది గోంగూర ఈ కాంబినేషన్. మటన్ అయితే నెక్స్ట్ లెవెల్లో కుక్ అయింది. దుబ్బుడు పొద్దు కానివ్వండి, మటన్ కానివ్వండి, రెండు కూడా బాగా కుక్ అయింది, చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది. ఓకే, ఇదండి ప్రస్తుతం నా వీడియో వచ్చేటప్పటికి. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మనకి ఇక్కడ వచ్చేటప్పటికి దూపుడు పోతు పలావు, మటన్ దమ్ బిర్యానీ, చిట్టి కోడిగుడ్లు,
మనకి నల్లి గోష్ మాత్రం బుధవారం, శుక్రవారం, ఆదివారం మాత్రమే దొరుకుతాయి. కద్మా ఫుడ్ ఐటమ్ మొత్తం మనకి రెగ్యులర్ గా దొరుకుతాయి. ఇక్కడ మనకి స్పెషల్ గా అయితే ఆ వైట్ రైస్ లో వచ్చేప్పటికి ఆ నాన్ వెజ్ కర్రీస్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఈ స్పెషల్ గా నెల్లూరు చేపల పులుసు కానీ బొమ్మడే పులుసు, ఆ స్మాల్ ఎగ్స్ అండి. ఇక్కడికి వస్తే ఖచ్చితంగా స్మాల్ ఎగ్స్ కానీ మీకు బొమ్మడే పులుసు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక బిర్యానీస్ వచ్చేప్పుడు వీళ్ళ దూకుడు పోతూ మటన్ దమ్ బిర్యానీ మస్ట్ అనమాట, చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. మీరు ఆల్రెడీ ఇక్కడ టేస్ట్ చేసి ఉంటే ఎలా కామెంట్ చేయండి. లేదంటే ఇటువంటి మరీ లిస్టింగ్ కంటెంట్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రిప్షన్ బెల్ ఐకాన్ ఫార్వర్డ్ చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.